హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాను, అడోబ్ ఫోటోషాప్ వాళ్ళకి సంబంధించిన ఒక ప్రెస్టీజియస్ కెమెరా అప్లికేషన్ని త్వరలోనే ప్లే స్టోర్లో లాంచ్ చేయబోతున్నారు అనేసి. సో చెప్పిన విధంగానే వీళ్ళు వాళ్ళకి సంబంధించిన ఒక కెమెరా అప్లికేషన్ అయితే తీసుకురావడానికి రెడీ చేస్తున్నారు. అండ్ ఇది ప్రజెంట్ బీటా టెస్టింగ్లో ఉంది. చాలా రకాల డెవలపర్స్ అయితే దీని మీద వర్క్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క అప్లికేషన్ని వీళ్ళు త్వరలో ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయో వాటికి తీసుకొస్తున్నారు. దాని తర్వాత మిగతా అన్ని మొబైల్స్కి కూడా వర్క్ అయ్యే విధంగా, దీన్ని సపోర్ట్ అయ్యే విధంగా చేస్తామనేసి చెప్తూ వస్తున్నారు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, నేను కేవలం నా మొబైల్ ఏదైతే రెడ్మీ K20 Pro ఉందో దీనిలోనే కాకుండా రియల్మీ 3 Pro మొబైల్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నాను. కానీ ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే సరిగా వర్క్ అవ్వట్లేదు. సో మనకు ఏదైతే అఫీషియల్గా ప్లే స్టోర్లో వస్తుందో అప్పుడు మాత్రమే అన్ని మొబైల్స్కి ఇది సపోర్ట్ అయ్యే విధంగా వీళ్ళు చేస్తామని చెప్తున్నారు. సో ప్రెజెంట్ మనం ఇప్పుడు ఈ యొక్క అప్లికేషన్లో ఉన్న కొత్త విషయాలు ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది, సో దీంట్లో ఉన్న యూజెస్ ఏంటి అనే అన్ని విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వన్ బై వన్. సో ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ముందుగా అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను. అండ్ అందులోకి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. అప్లికేషన్ పేరు PS కెమెరా. ఫుల్ ఫామ్లో చెప్పాలంటే అడోబ్ ఫోటోషాప్ కెమెరా అంటారు. దీని సైజ్ చూసుకుంటే 90 MB ఉంటుందండి. అండ్ వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసేయండి. మీ యొక్క ఫేస్బుక్ లేదా జీమెయిల్తో లాగిన్ అయిపోండి. కంప్లీట్గా మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు షట్టర్ బటన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కొన్ని మ్యాజిక్ బటన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే ఫ్రంట్ క్యామ్ లేదా బ్యాక్ క్యామ్ని ఆన్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లేకుంటే మీరు నేరుగా మీ యొక్క ఫోటోలు ఏవైనా సరే ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి లోడ్ కూడా చేసి వాటికి కూడా మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం మనం ఏదైనా క్యాప్చర్ చేయాలంటే సింపుల్గా దీనిపైన ట్యాప్ చేయండి, మీకు ఫోటో అయితే క్యాప్చర్ అయిపోతుంది. ఒకసారి మీరు అవుట్డోర్లో చెక్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంది. నేను మీకు జస్ట్ ఒక ఫోటోని యాడ్ చేసి వాటికి కొన్ని ఫిల్టర్స్ని అప్లై చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో దీనికోసం ముందుగా ఇక్కడ మనకు ఒక ఫోటో గ్యాలరీ ఆప్షన్ అయితే ఉంది. ఇందులోకి వెళ్ళి మీరు మీ మొబైల్లో ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. సో చూడండి, నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే ఒక మ్యాజిక్ బటన్ ఉంటుంది. ఆ మ్యాజిక్ బటన్ మన ఫోటోకి తగ్గట్టుగా కలర్స్ని అయితే అడ్జస్ట్ చేస్తుంది. అండ్ బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ అన్నింటినీ కూడా అదే అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఆఫ్ చేస్తే న్యాచురల్గా వచ్చేస్తుంది చూడండి. సో ఇప్పుడు అంతా ఫేడెడ్గా ఉంది కదా. అండ్ దీనిపైన ట్యాప్ చేస్తే మనకు కాస్త కలర్స్ని బూస్టింగ్ చేసి కలర్స్ని అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు మీ యొక్క నార్మల్ ఒరిజినల్ కలర్ చూడాలనుకుంటే ఆఫ్ చేయకుండా కూడా లాంగ్ ప్రెస్ చేస్తే చాలు, ఈ విధంగా ఒరిజినల్ కలర్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. అండ్ అంతేకాదు, ఇక్కడ మీకు లెన్సెస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉందండి. అండ్ దానికంటే ముందుగా పైన మీకు కొన్ని కలర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి బార్స్ అయితే ఇచ్చారు. వీటిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి షాడో, హైలైట్, క్లారిటీ, ఇట్లా మీకు చాలా రకాల మాన్యువల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇవి అన్ని మొబైల్స్లో లేకుంటే అన్ని యాప్స్లో ఉన్న ఆప్షన్సే. కానీ ఇందులో ఏంటంటే ఫోటో క్లారిటీ, క్వాలిటీ 1% కూడా తగ్గకుండా ఇక్కడ మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నిజంగా చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎక్కడ కూడా మనకు ఎలాంటి క్లారిటీలో తేడా అయితే లేదు. సో ఇవన్నీ కూడా మీ యొక్క ఫోటోకి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకొని దాని పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లెన్సెస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. సో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ దీనిపైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అంటే బిల్లీ ఇంగ్లీష్ అండ్ పోర్ట్రైట్, పాప్ ఆర్ట్, అడోబ్ మ్యాక్స్ అనేసి ఇట్లా మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం గమనిద్దాం. ముందు చూసుకుంటే బిల్లీ ఇంగ్లీష్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. దీనిపైన మీరు ట్యాప్ చేస్తేనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అయితే ఫోటోకి యాడ్ అవుతుంది ఈ విధంగా. సో మీరు గమనించవచ్చు అనమాట. దీన్ని మీరు ఇంకా దీంట్లోనే మనకు మొత్తం 3 టైప్ ఆఫ్ అయితే ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే మన ఫోటోకి యాడ్ చేస్తుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది చూడడానికి అయితే. చూడండి, సో ఎంత బ్యూటిఫుల్గా, ఎంత ఒరిజినల్గా ఉందో. సో మీరు థర్డ్ అంటే 1/4, 1/3 ఉంటాయి కదా, ఎప్పుడైతే మీరు లాస్ట్ ఆప్షన్ని ఎనేబుల్ చేస్తారో ఇది మాత్రం లైవ్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ మీకు చూడండి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ మనకు లైవ్ ఆప్షన్లో ఉంది. అంటే మీరు వీడియోని కూడా క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇది వద్దనుకుంటే ఇక్కడ మీకు పోర్ట్రైట్ అనేసి ఒక మంచి ఆప్షన్ ఉంది. ఇది మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. సో వన్స్ మీరు ఎనేబుల్ చేస్తే ఇందులో మనకు 1/5 ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫిల్టర్లో ఉన్నామండి. సో ఎప్పుడైతే నేను దీన్ని ఆన్ చేశానో ఒక బొకే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది మనకు స్క్రీన్ పైన. సో లాంగ్ ప్రెస్ చేస్తే చూడండి, ఇది మనకు ఒరిజినల్. సో ఇది మనకు ప్రెజెంట్ యాడ్ చేసిన ఫిల్టర్. సో మీరు సెకండ్ ఆప్షన్ కూడా గమనించవచ్చు. మనకు కొంచెం బూస్టెడ్గా కనిపిస్తాయి కలర్స్ అయితే. సో చాలా న్యాచురల్గా గ్రీన్ కావచ్చు, రెడ్ కావచ్చు, బ్లూ కావచ్చు, ఫేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకు కాస్త బూస్టెడ్గా చాలా చూడడానికి వైబ్రెంట్గా ఉంటాయి. అండ్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మనకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇట్లా మీరు ఒక్కొక్కటిగా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఫిల్టర్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం కొన్ని గమనిద్దాం. ఇక్కడ మీకు పాప్ ఆర్ట్ అనేసి మరొక ఆప్షన్ అయితే ఉంది.
సో ఇక్కడ మీకు ఈ విధంగా పాప్ ఆర్ట్లో చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. సో మనకు ఫైనల్ ఫిల్టర్ వచ్చేటప్పటికి లైవ్ ఫిల్టర్ అయితే ఉంటుందన్నమాట. సో లైవ్లో కనిపిస్తూ ఉంటుంది, ఇట్లా మారుతూ ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ అడోబ్ మ్యాక్స్, ఇందులో ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్స్ వస్తాయి. సో ఇది కొంచెం స్టైలిష్కి సంబంధించిన ఫిల్టర్స్ అని చెప్పొచ్చు. తర్వాత స్పెక్ట్రమ్. సో స్పెక్ట్రమ్లో ఏంటంటే మనకు లైక్ ఒక గ్లిచ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో చాలా న్యాచురల్గా చాలా స్టైలిష్గా అయితే మనకు ఫోటోని ఇది చూపిస్తుందన్నమాట. సో చూడండి ఎంత డిఫరెంట్ స్టైల్లో ఇది మనకి ఇక్కడ చూపిస్తుందో. సో ఫైనల్గా చూసుకుంటే ఇది లైవ్ ఎఫెక్ట్ అనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫుడ్ అనేసి, ఇది ఎస్పెషల్లీ ఇది ఫుడ్కు సంబంధించింది. సో మీరు ఏదైనా ఒక ఫుడ్ డీటెయిల్స్ని మీరు క్యాప్చర్ చేసినప్పుడు ఫుడ్ని చాలా వైబ్రెంట్గా చూపిస్తుంది. ఇందులో కూడా మనకు 1/5 వరకు కొన్ని ఫిల్టర్స్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. ఇవన్నీ కూడా చూడడానికి చాలా న్యాచురల్గా చాలా బాగున్నాయి మొత్తానికి అయితే. అండ్ ఫైనల్గా నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు గమనిస్తే సీనరీ అండ్ బ్లూ స్కైస్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. నేను బ్లూ స్కైస్ అయితే చూపిస్తాను చూడండి. ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా స్కై ఉందనుకోండి, ఆ యొక్క స్కైని ఇది డిటెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్గా అయితే యాడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒరిజినల్ ఫోటో ఇది. సో మనం చూస్తే ఇక్కడ మనకు ఆర్టిఫిషియల్గా స్కైని అయితే యాడ్ చేసింది. సో ఇందులో మనకు చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయండి, మీరు గమనించండి ఒక్కొక్కటి ఇలా స్క్రోల్ చేసుకుంటూ. సో ఎప్పుడైతే మనం లాస్ట్కి వచ్చామో ఇక్కడ మనకు లైవ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు స్కైస్ చూడండి రన్నింగ్ అవుతున్నాయి. సో మీరు ఇలాగ మీ యొక్క ఫోటోని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక వీడియో ఫార్మాట్ లాగా. ఫైనల్గా దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ యారో మార్క్ ఉంది కదా డౌన్కి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. సో కాస్త టైం అయితే తీసుకుంటుంది ప్రాసెస్ అవ్వడానికి. సో వన్స్ ప్రాసెస్ డన్ అయిన తర్వాత మీరు నేరుగా మీ యొక్క గ్యాలరీలో చెక్ చేసుకోవచ్చు. మనకు ఒక లైవ్ ఎఫెక్ట్ వీడియో అయితే తయారవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రజెంట్ నేను నా గ్యాలరీలో అయితే దీన్ని ఓపెన్ చేశాను. సో వన్స్ మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను చూడండి. సో మొబైల్ గ్యాలరీ నుంచి ఓపెన్ చేశాను. ఈ విధంగా మీకు ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా ఇంత న్యాచురల్గా మరి ఏ అప్లికేషన్ కూడా దానికై అదే ఇలా తయారు చేయలేదన్నమాట. సో చాలా బాగుంది కదా. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ యొక్క అప్లికేషన్ చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ ఈ యొక్క అప్లికేషన్ మీ అందరికీ నచ్చితే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.